కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడిచిన రీతూ చౌదరి అండ్ డేమోన్ పవన్ అనమాట. ఈరోజు ఎపిసోడ్‌లో కళ్యాణ్ చూసి ఎంతమందికి జాలనిపించింది? నాకైతే కళ్యాణ్ చూసి పాపం కదా కళ్యాణ్ అనిపించింది అబ్బా! ఈ వారం మొత్తం కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ అయితే సూపర్ ఆడారు టాస్కుల్లో. అలాంటి వీళ్ళిద్దరు బాగా ఆడినప్పుడు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయకుండా అండ్ వీళ్ళతో పాటు రీతూ చౌదరి అండ్ రాము రాథోడ్ కూడా చాలా బాగా ఆడారు. కానీ ఫస్ట్ కళ్యాణ్‌నే తొలగించడం అయితే కరెక్ట్ కాదనిపించింది అబ్బా నాకైతే. కెప్టెన్సీ కంటెండర్లు అయిన కళ్యాణ్, రీతూ, ఎమాన్యుల్ అండ్ రాము రాథోడ్కి అయితే ఒక టాస్క్ పెట్టాడు అనమాట బిగ్ బాస్. అండ్ ఈ టాస్క్ సంచాలకుగా అయితే తనూజ వ్యవహరించింది అనమాట. ఈ టాస్క్ లో వాళ్ళ నలుగురికి సపోర్టర్స్ గా అయితే హౌస్ మేట్స్ ఆడవచ్చు అనమాట. అండ్ ఈ టాస్క్ అయితే ఎవరు సపోర్ట్ చేస్తారు అండ్ ఎవరు వెన్నుపోటు పొడుస్తాడని చెప్పి సంబంధించిన టాస్క్ అనమాట. నిజంగానే బిగ్ బాస్ పెట్టిన ఈ టాస్క్ లో నిజంగానే వెన్నుపోటు అయితే పొడిచారనమాట. అండ్ అలాగే సపోర్ట్ కూడా చేశారనమాట. అండ్ ఫస్ట్ అయితే డెమోన్ పట్టుకున్నాడు అనమాట గంటని భజన ముగిన తర్వాత. అండ్ సాంగ్ ప్లే అయిన తర్వాత వర్షంలో తడుస్తూ అండ్ సాంగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత వీళ్ళ నలుగురిలో అయితే ఫస్ట్ డెమోన్ అయితే కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు అబ్బా. అసలు కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. కళ్యాణ్ అయితే చాలా షాక్ అయ్యాడు అసలు. అండ్ చాలా ఎమోషనల్ కూడా అయిపోయాడు అనమాట. అండ్ సెకండ్ బజర్కి శ్రీజ అయితే గంటను పట్టుకుందనమాట. అండ్ శ్రీజ అయితే ఎమాన్యుల్ అయితే ఎలిమినేట్ చేసిందనమాట. ఇక్కడ శ్రీజ ఎలిమినేషన్ అయితే కరెక్ట్ ఎలిమినేషన్ అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే శ్రీజ చాలా కోపంతో వచ్చిందనమాట. ఎందుకంటే కళ్యాణ్ని డెమోన్ ఎలిమినేట్ చేశాడనమాట టాస్క్ నుంచి. అది కూడా రీతు చెప్పడం వల్ల ఎలిమినేట్ చేశాడనమాట. రీతు కెప్టెన్ అవ్వాలని చెప్పి. అండ్ ఈ విషయం తెలిసిందనమాట శ్రీజకి. అండ్ శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్స్ కాబట్టి చాలా కోపంతో రీతుని ఎలిమినేట్ చేద్దామని వచ్చింది. కానీ కోపంతో తీసుకున్న డిసిషన్స్ కరెక్ట్ కాదని చెప్పి ఆలోచించి ఎమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు కాబట్టి మిగిలిన రీతు అండ్ రాము రాథోడ్ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఈ రౌండ్లో అయితే ఎమాన్యుల్ని అయితే ఎలిమినేట్ చేసిందనమాట. ఇక్కడ శ్రీజ డిసిషన్ అయితే కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ థర్డ్ బజర్ మోగడంతో బర్నీ గారు అయితే గంటను పట్టుకున్నారనమాట. అండ్ సాంగ్ ఫినిష్ చేసిన తర్వాత అసలు ఎక్సలెంట్గా అసలు రీతుని ఎలిమినేట్ చేశాడనమాట. అండ్ రాము రాథోడ్ అయితే కెప్టెన్ అయ్యాడబ్బా. అండ్ బర్నీ గారు చెప్పిన పాయింట్లు కూడా కరెక్ట్ అనిపించింది. అండ్ ఈ వారంలో అయితే కంటెండర్గా ఉన్న ఇలా నలుగురు అయితే చాలా బాగా ఆడారు. కానీ ఎక్స్పెషల్లీ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ అయితే చాలా బాగా ఆడారబ్బా. కానీ అంత కష్టపడిన వీళ్ళిద్దరికైతే మంచిగా ప్రతిఫలం అయితే దక్కలేదనిపించింది. స్టార్టింగ్గా కళ్యాణ్ని ఎలిమినేట్ చేయడం, తర్వాత ఎమాన్యుల్ని ఎలిమినేట్ చేయడం అండ్ లాస్ట్లో రాము రాథోడ్ అయితే కెప్టెన్ అయ్యాడనమాట. అండ్ రాము రాథోడ్ విషయానికి వస్తే ఈ వారం మాత్రం రాము రాథోడ్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ రీతు కూడా చాలా బాగా ఆడింది. అండ్ ఈ రోజు టాస్క్లో కూడా రాము రాథోడ్తో పాటు చాలా బాగా డిఫెండ్ చేసుకుంది రీతు. కానీ డెమోన్ పవన్ని కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం అని చెప్పడం మాత్రం నాకైతే తప్పు అనిపించింది అబ్బా. ఎందుకంటే కళ్యాణ్, డెమోన్ పవన్ అండ్ రీతు వీళ్ళ ముగ్గురికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నారు అండ్ మంచి ఫ్రెండ్షిప్ అన్నారు. అలాంటిది ఫ్రెండ్ని సపోర్ట్ చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫ్రెండ్ని ఎలిమినేట్ చేయమని చెప్పడం అయితే రీతుదే తప్పు అనిపించింది. అండ్ ఈ విషయం కోసం అయితే కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ కళ్యాణ్ అయితే శ్రీజ వాదార్చింది అండ్ తనూజ వాదార్చింది, ఇంకా చాలా మంది వాదార్చారు. కానీ కళ్యాణ్ అయితే చాలా ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట. అండ్ నమ్మిన వారు మోసం చేశారని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారనమాట. అండ్ మోసం అని నేను అన్నాను కానీ చాలా పెద్ద వెన్నుపోటు అనమాట. ఇది చాలా గట్టిగా పొడిచారు వెన్నుపోటు అయితే వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్కి. ఇప్పటికైనా కళ్యాణ్ తెలుసుకుని ఇక నుంచి చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడి తన ఫోకస్ మొత్తం గేమ్స్ మీద పెట్టి టాస్కుల్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ వారం ఆడినట్టు ఇవి రిలేషన్షిప్స్ ఏం పెట్టుకోకుండా టాస్కుల్లో చూపిస్తే మాత్రం నెంబర్ 1గా ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉంటాడైతే కళ్యాణ్ అయితే. అండ్ ఈ రోజు టాస్కుల్లో కళ్యాణ్ని తొలగించడం మీద రీతు అండ్ డెమోన్ అయితే తప్పు అనిపించింది. ఫ్రెండే గేమే అంటారు కానీ స్టార్టింగ్లోనే కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది అబ్బా నాకైతే. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో కళ్యాణ్ చూసి ఎంతమందికి జాలనిపించిందో అండ్ డెమోన్ పవన్ అండ్ రీతు కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచిందని ఎంతమందికి అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.